రైతుల అకౌంట్లో రైతు భరోసా పడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రైతు భరోసా ఏ బేసిస్లో ఇస్తున్నారు? రైతు బంధు గతంలో మిస్ అయినవి కూడా ఇస్తారా? పూర్తి స్థాయి రైతులకు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? సంక్రాంతి తర్వాత ఏం జరగబోతోంది? ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదన్నది రైతుల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. బట్ ఈ సంక్రాంతి తర్వాత ఆ వ్యతిరేకతను పూర్తిగా కూడా తుడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా? ఇందాక రామ్మోహన్ రావు గారు నేను అడిగిన ప్రశ్నల కొనసాగింపుగా ఈ మాటలు కూడా యాడ్ చేస్తూ మాట్లాడండి. చెప్తాను సార్. అది కాదు, నేనేమంటున్నానంటే లెక్కలు చెప్పేటప్పుడు డాటా చేతిలో ఉంటే చెప్పమనంట రాజకీయ పని, లేకపోతే ఊరుకోమని నష్టమేం లేదు. ఎందుకంటే అనవసరంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే అన్ని అబద్ధాలు లెక్కలు వస్తున్నాయి. రైతు భరోసా గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, పాత ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. నేను పాత ప్రభుత్వానికి అనుకూలం కాదు, కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మొత్తము రైతు భరోసా, రైతు బంధు మొదలైంది 2018లో. కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు 4,000, తర్వాత డిసెంబర్ లో 4,000 ఇచ్చారు. 2018లో ఎకరానికి 8,000 ఇచ్చింది. 2019 నుంచి 5,000 10,000 చేశారు. ఇప్పటి వరకు 12 విడతలు చెల్లించడం జరిగింది. 11 విడతలు అంటే 2018, 19, 20, 21, 22, 23 అంటే 12 విడతలు రావాలి. 11 విడతలు గత ప్రభుత్వం చెల్లించింది. 12వ విడత ఏమైందంటే ప్రభుత్వం డిసెంబర్ 7 నాడు మారడం వల్ల మొదలెద్దాం అనుకుని హరీష్ రావు గారు ఒక తప్పు మాట మాట్లాడారు. ఏంటంటే రేపటి నుంచి టకటక డబ్బులు పడుతున్నాయి మీకు అని ప్రకటన చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఎలక్షన్ కోడ్ ఆపింది. అంటే అప్పటికి పడుతుంది, దానికి అనుమతి ఇచ్చింది. మొదలు ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారి స్టేట్మెంట్ వల్ల ఆగింది ఆ డబ్బులు. తర్వాత ఏం చేసి ఎవరు ఖర్చు పెట్టారు మనకు అవసరం లేదు. మళ్ళా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఏప్రిల్ అంటే 6 నెలల తర్వాత డిసెంబర్ లో వేయాల్సిన, జనవరిలో వేయాల్సిన డబ్బులు ఏప్రిల్ మేలో వేసిండ్రు. అంటే ఎప్పటికి పాత బకాయి, ఎప్పటిది 12వ విడత వేసిండ్రు. 13వ విడత ఎప్పుడు రావాల్సి ఉండే? జనవరిలో రావాల్సి ఉండే, మనకు ఏప్రిల్ లో రావాల్సి ఉండే. ఏప్రిల్లో 13వ విడత రావాల్సింది 12వ విడతనే వేసిండ్రు. 12 వేసింది. ఒక్క విడత బాకీ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఒక విడత పాతది, అంటే పంట వండింది, వానాకాలం పంట అయిపోయింది, అది బాకీ ఉన్నది. ఇప్పుడు డిసెంబర్ లో, జనవరిలో వేయాల్సిన 14వ విడత, అంటే ఈ సంవత్సరం 2 విడతలు రావాలి కదా, 14వ విడత ఇప్పుడు వేయాల్సి ఉన్నది. అంటే 2 బాకీ ఉన్నా. ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అంటే గత ప్రభుత్వం ఎగ్గొట్టలే, గత ప్రభుత్వం కొనసాగింపుగా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కనుక వాళ్ళు తర్వాత ఆగిన బాపద్ది తర్వాత ఎలక్షన్ల తర్వాత వేసిండ్రు. అది జనవరిలో వేయాల్సింది, డిసెంబర్ జనవరిలో వేయాల్సింది. ఒకటి రామారావు గారు పూర్తి స్థాయిలో పడ్డదా గతంతో పోలిస్తే? హామీ ఇచ్చినట్టు వాళ్ళే. హామీ ఎట్లా అంటారు చెప్తాను. హామీ ఏమన్నారంటే నిరంజన్ గారు కంప్లైంట్ చేసారు దాని మీద ఎలక్షన్ కమిషన్ కు. ఆగినాయి కానీ మీరు ఆగితే మంచిది అవుతుంది, దేర్ హాయ్ మగర్ అందేర్ నహి, 7,000 15,000 వేస్తా, 7,500 వచ్చే విడితే వేస్తా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమైంది? 5,000 వేసారు. రైతు బందే పాతదే కొనసాగింది. కాకపోతే ఏమంటే విధాన నిర్ణయం తీసుకోలేదు. పాత వాళ్ళు అన్ని భూములకు ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము కూడా ఇచ్చేస్తున్నాం. దాని పాత పద్ధతి మారుస్తలేం. 5 ఎకరాలు 10 ఎకరాలు ఏం లిమిట్ పెడతలేం. గుట్టలకు రాళ్లకు వాళ్ళు వేస్తారు, మేము కూడా వేస్తామని. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక విడతనేమో గతంలో బాకీ ఉన్నది, ఏ పంట వండి ఇప్పుడు అమ్ముకున్నాం కూడా. రెండోదేమో ఇప్పుడు వేయాల్సింది, వచ్చే వేసంకి వేయాల్సింది ఇంకోటి ఉన్నది. 2 విడతలు రావాల్సింది. అంటే 15,000 రూపాయలు రేపు సంక్రాంతి తర్వాత వేస్తే లెక్క చుట్టూ అయిపోతుంది, లెక్క అక్కడికి కరెక్ట్ అవుతుంది. ఇక అబద్ధాలు అసత్యాలు ఎందుకు చెప్తున్నారంటే నేనేమంటా, రైతు మన రుణమాఫీలో మొత్తం 6 గ్యారంటీలు, 13 హామీలు. సరే 420 అని వాళ్ళు అంటారు, నేను అనను. కానీ 13 హామీలు చూసుకుంటే ఒక్కొక్క గ్యారెంటీలో 1, 2 మాత్రం అమలైంది. ఉదాహరణ రైతు పండుగ చేసుకుని రైతులదే మాట్లాడతాను. రైతుల్లో 1-2 మాత్రమే అమలైంది. అందులో కూడా 6 గ్యారెంటీల్లో రుణమాఫీ లేదు. 6 రైతుల్లో రామారావు గారు, రైతుల్లో వరంగల్ రైతు డిక్లరేషనే ప్రధానంగా దీనిలో చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోనే చాలా అంశాలు వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. రైతులు కౌలు రైతులు కూడా దీంట్లోనే ఉన్నారు. ఎకరాకు 15,000 ఇస్తున్నారు. బట్ ఇప్పుడు రైతు పండుగ పూర్తిగా చేసేది మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. రైతు పండుగ అంటే కేవలం భూమి ఉన్న రైతుల, కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మంత్రి సీతక్క కౌలు రైతులకు కూడా డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అదే రైతు పండుగలో ఇవ్వడం జరిగింది. బట్ కౌలు రైతులకు ఇంతవరకు ఎక్కడైనా వచ్చినటువంటి దాఖలాలు, వార్తలు కనిపించినాయి? ఒకవేళ అదే జరిగితే ఎట్లాంటి ఇష్యూస్ బయటకు వస్తాయి? నేనేమంటున్నాను సార్, కౌలు రైతులకు మేలయ్యే పథకం ఇది. ఏది? 500 రూపాయలు. సన్నవాళ్ళగా దొడ్డవాళ్ళగా చెప్పలే అప్పుడు, కానీ ఇప్పుడు చెప్తున్నారు. కానీ షరతులు వర్తిస్తున్నాయి. కానీ నిజంగా చెప్పండి, పంట వండినోడు మార్కెట్కి పోతాడు సార్. పంట ఎవరు పండిస్తున్నారు? భూ యజమాని పండిస్తున్నారు. చాలాసార్లు కౌలుదారులు పండిస్తారు. ఆ కౌలుదారులు ఎవరు పండించినా ఆ బొడ్లు తీసుకపోతే ఎకరానికి 30 క్వింటాలు పండితే 27 క్వింటాలు అయితే 30 క్వింటాలు అనుకుందాం, 15,000 రూపాయలు కౌలు రైతుకు వస్తున్నట్టు. ఎందుకంటే పంట పండించినోడికి వస్తుంది. అందుకనే బోనస్ అనేది మంచిది. ఆ బోనస్లు ఏం అక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది, 8,000 వంచింది అనేది మనం మాట్లాడదాం. అందుకని నేను ఏమంటున్నానంటే
రైతులకు ఇచ్చిన హామీలు 4 ఉంటాయండి. ఒకటేమో రుణమాఫీ, అది వేరు, ఈ గ్యారెంటీలు లేదు. రెండోది రైతులకు కౌలుదారులకు ఒక్క నిమిషం రామోహన్ రావు గారు ఆఫ్ కోర్స్ కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు వాస్తవమే. మీకు ఒక చిన్న సబ్మిషన్ వెంకటేశ్వర్లు గారి దగ్గర రాజకీయ పార్టీలు లెక్కలు లేకుండా వస్తున్నా అంటున్నారు కదా సార్. ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే విత్ లెక్కలతో సహా వస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కౌలు రైతులకు ఎకరానికి 27-28 క్వింటాలు పండితే ఇప్పుడు ఉన్నటువంటి పట్టా ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీకు పుణ్యానికి 15,000 వస్తున్నాయి, మాకు సగం ఏమని కిలుకు పెడుతున్నారు. అక్కడ అలా చాలా గొడవలు అవుతున్నాయి. అది గవర్నమెంట్ దృష్టికి రావడం లేదు. అది లేదు. నేనేమంటున్నానంటే అమ్ముకుంటోనికి డబ్బులు వస్తే అది కరెక్ట్ అంటున్నాడు. రైతు 500 సబ్సిడీ చాలా కరెక్ట్ అంటున్నాడు. 500 బోనస్ విషయంలో మాట్లాడారు కరెక్ట్ గా. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా 15,000 అనేది ప్రధానంగా మెన్షన్ చేస్తారు. దాని తర్వాత బోనస్ ని ఒక్కొక్క ఏదో అంటారు కదా, నోకియా ఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్ బెటర్ అన్నట్టు అట్లాంటి పద్ధతులు ఏమైనా తీసుకొచ్చారు? నేనేమంటున్నాను సార్, ఇప్పుడు పండించే రైతుకు రావాలంటే మార్కెట్ లో ధర రావాలి కదా సార్. అది వస్తుంది అంటున్నాం. ఎవరికి వచ్చినా వస్తుంది. అది 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల రైతులేమో కౌలు పట్టుకుంటున్నారు, సొంతం మూవ్ చేసుకుంటున్నారు, సొంతం పట్టదారు ఉంటాడు, 2 ఉంటాయి. ఎవరికైనా సరే అమ్ముకుంటే పైసలు వస్తే మంచిదే కదా అంటున్నా. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు మొత్తం 5 హామీలు ఇస్తే రైతులకు సంబంధించిన మన రుణమాఫీ ఏమో ఇంకా 13,000 కోట్లు ఇవ్వాలి. అసలు లెక్కైతే 38,000 కోట్లు మొదలు బడ్జెట్లు అన్నారు, తర్వాత 31 అన్నారు, తర్వాత 26 అన్నారు. మంచం కోళ్ళ వాళ్ళ పంచ పండుగలు ఎంతమంది అంటే ఆఖరికి 18,000. నిన్న కాక మన రైతు పండుగలో 3,000 కోట్లు చిల్లర వేసిండండి. 2,000 దాటిన వాళ్ళు, 2 లక్షలు దాటిన వాళ్ళకు మొత్తం 21,000 కోట్లు మాఫీ చేసిండ్రు. తప్పులేదు. కానీ మిగతా మాఫీ సంగతి ఏందని అడుగుతున్నారు. రెండోది కౌలు రైతుల సంగతి ఏమైంది? సన్నబట్లకి ఆయన చెప్పలేక షరతులు వర్తిస్తాయని ఎందుకు చెప్తున్నారు? ఈ సన్నబట్లకు కూడా నేను కళ్ళాల్లో తిరుగుతున్నాను సార్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కేవలం చాలా మంది ఇదివరకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు సన్నబట్టకు మంచి గిరాకీ ఉన్నది. 2,260 రూపాయలు ఎవరు ఇచ్చిన 2,250 రూపాయలు ప్లస్ 500 అంటే 2,760 రూపాయలు రావాలి. కానీ బయట మార్కెట్ 2,700 2,600 100 తక్కువ అమ్మేస్తుంటారు. మీరు ట్రాక్టర్ల కోత యంత్రాలు వచ్చినాయి కదా సార్, కోసి ట్రాక్టర్లో శ్రీకాంత్ గారు డైరెక్ట్ తీసుకుపోతే రైస్ మిల్లు కొంటున్నాడు. ఇక్కడనేమో తేమ చూస్తాడు. తేమ అంటే ఎండ పోయాలి, ఎండ వస్తే తడుస్తాయి. ఇవన్నిటికన్నా ఏం చేశారంటే రోజు వెనక ముందు 100 ఎక్కువ తక్కువ అని అమ్మేసుకున్నారు. ఈసారి సన్నబడ్డకు కేవలం 25,000 కాకపోతే 25 కోట్లు కాకపోతే 50 కోట్లు 100 కోట్లు ఇచ్చింది. కానీ ఇంకా ఎవరికి కూడా సన్నాల మీద 500 సబ్సిడీ పూర్తి స్థాయిలో అందలేదు. చాలా వరకు ఇప్పుడు అమ్ముకున్నారు, ఇప్పటికీ అమ్మేసుకున్నారు. అది వరకు చెప్పారంటే వాళ్ళు చెప్పే లెక్కలు తప్పు. ఏది ప్రభుత్వం చెప్పే లెక్కలు. ఇంకొక మాట చెప్తుందంటే రైతు డిక్లరేషన్ ఎక్కడైతే వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా 15,000 వేస్తామన్నారో ఇప్పుడు 15,000 చొప్పున ఒకటేమో ఎగ్గొట్టింది. ఓ రకంగా చెప్పారు 15,000 చొప్పున ఇస్తా అనేది జనవరిలో ఎగ్గొట్టింది. అంటే 2,500 తక్కువ ఇచ్చారు, 5,000 ఇచ్చారు. ఇప్పుడు 2 విడతలు ఇవ్వాలి. రెండోది ఏంటంటే కౌలు రైతులకు ఇస్తానది పోయింది. అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానది కూడా అన్నది కదా గవర్నమెంట్. ఏది సరూర్ నాయక్ ప్రియాంక గాంధీ సాక్షిగా యువజన సదస్సు పెట్టి అక్కడి సాధిపోయింది కదా. అట్లాంటి బస్సు ప్రయాణం ఒకటి వచ్చింది. 2,500 మహిళలకి ఏంటి సంగతి? నేనేమంటున్నానంటే అయినాయి కొన్ని కాదంటే, సగం నీళ్లున్నాయి సగం నీళ్ళు గ్లాసులో అయినాయి అని చెప్పుకోవాలి. కానీ కాని వాటిని చెప్పడం, అబద్ధాలు చెప్పడం సరైనది కాదంటున్నాను. ఎందుకంటే రైతు బంధు గత ప్రభుత్వం ఎగ్గొట్టలేదు, ఈ ప్రభుత్వం కంటిన్యూషన్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం 2 బాకీ ఉన్నది. ఒకటి బాకీ, రెండోది ఫ్యూచర్ ఇచ్చే ఉంది రైతు భరోసా. ఈ 2 ఏదైనా సరే రైతులకు మేలు చేసే ఎవడొద్దనడు చెప్పలేదు. కానీ 1 ఇయర్ లోపట్టి ఇప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది అంటున్నాను. ప్రతిసారి ఏడాది అయింది ప్రభుత్వంలోకి వచ్చి ఈ ప్రభుత్వము మాట్లాడితే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోతుంది. మేమేం చేస్తున్నా చెప్పుకోండి. మీరు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం చూశారు. అంటే ఏమైతుందండి సార్, ఏడాది అయిన తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అనుకుంటున్నారా? గతంలో రాజశేఖర రామ్మోహన్ సార్ 54,000 కోట్లు ఇచ్చినామంటుండే 54 కోట్లు క్లారిటీ ఇవ్వగలుగుతారా సార్? నేను చెప్తాను. ఇవి అన్ని బూటకం లెక్కలు అంటున్నాను. నేను చెప్తున్నా 21,000 కోట్లు ఏమో ఇది ఇచ్చిండ్రు. వడ్లు కొనే డబ్బులు లెక్క తీసుకోవద్దు. వడ్లు కొంటే లక్షల కోట్లు కొంటాం. వడ్లు కొనే డబ్బులు ఎక్కడి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కేవలం వీళ్ళు మధ్యవర్తిగా సివిల్ సప్లైస్ వ్యవహరిస్తుంది. రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నా, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నా అది కేంద్రం ఇచ్చే బడ్జెటే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి అమ్ముతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి మళ్ళీ. కానీ వాళ్ళు దీంట్లో చూపించి మాయ చేస్తున్నారు మొత్తం. బట్ ఇచ్చేది మాత్రం ఎఫ్సిఐ కొనుగోళ్లు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కమిషన్ రూపేణా సివిల్ సప్లై తీసుకుంటది. అంటే మధ్యవర్తిత్వం మనం చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవి ఎఫ్సిఐ తీసుకుంటుంది. బియ్యం పండించినాక 67 కిలోలు బియ్యం ఇచ్చేసి కస్టమ్ మిల్లింగ్ జరుగుతుంది, అది వేరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు అన్నాడు ఎక్స్ఎల్ గారు, మనకు టీఆర్ఎస్ మిత్రులు అడిగినప్పుడు
53,000 54,000 కోట్లు అని ఇవన్నీ కలిపితే అవుతున్నాయి. గతంలో రైతు బీమా కూడా ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడు రైతు బీమా డబ్బులు గవర్నమెంటే కట్టుకున్నది. అవును. ఇప్పుడు రైతు బీమా ఎటు పోయిందో తెలుస్తలేదు. మరి రైతు బీమా లేదు. మరి కట్టినామంటున్నారు అది కూడా కట్టేసినామంటారు. లేదు సార్ రామ్మోహన్ సార్ 2023-24 వరకు బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టింది, వచ్చినాయి. కానీ 2024 జనవరి తర్వాత వాళ్ళు క్లెయిమ్ పే చేయలేదు, ఒక్కరికి కూడా రాలేదు. అదే చెప్తున్నా. చనిపోయిన తర్వాత రైతు చనిపోయిన తర్వాత విత్ ఇన్ ది 15 days లో 5 లక్షల రూపాయల చెక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవును సార్, నేను ఏమంటున్నా అంటే దీని కంటిన్యూషన్ లో వెంకటరెడ్డి గారు కొంచెం వెంకటరెడ్డి గారు కమ్ బ్యాక్ టు యూ.